కొత్త గుడి తెరిచినాక యాదాద్రి నరసన్న గుడికి శితం పోయి వస్తున్నారబ్బా. ఆదివారం అయితే జాతర సాగుతుంది గుడికాడ. మంచిగా దర్శనం చేసుకొని గుడంతా చూసి 4 ఫోటోలు సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. గుడిపైన తానాలు వేస్తానికి మొన్న విష్ణు పుష్కరిణి తెరిచిండ్రు. తిరుపతి లెక్కనే అఖండ జ్యోతిని పెట్టిండ్రు. ఇంకా చేపియాల్సిన పనులు నడుస్తూనే ఉన్నాయి. గుట్ట ముచ్చట్లు ఇట్లుంటే తెలంగాణ దక్షిణ కాశీలా ఏం నడుస్తుందో అరుసుకుందాం పాండ్రి. ఎమ్లాడ రాజన్న గుడికి 50 కోట్లు శాంక్షన్ చేసినందుకు అయ్యవార్లు వచ్చి దీవెనార్తి పెట్టిండ్రు సీఎం సార్ కు. గా పైకం తోటి గుడిని డెవలప్మెంట్ చేసి భక్తులకు సవలతులు పెంచుతారట. అట్లా అని ఆత్రమాత్రం చేస్తే కాదు కదా. గుళ్ళు గోపురాల గురించి బగ్గ తెలిసిన శృంగేరి పీఠం సలహాలు తీసుకొని నక్షలు గీపిస్తారట. ఈ పనులు చెప్పున అయ్యేటట్టు చూడమని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. కేసీఆర్ గారు శ్రీ రాజరసం ఆలయానికి వచ్చి దర్శించుకొని నా లగ్గం ఇక్కడ అయింది, ఏటా 100 కోట్లు బడ్జెట్ లో ప్రవేశపెడతా, పాతేడు 100 కోట్ల లెక్క 5 ఏళ్లల్లా 500 కోట్లు ఇస్తామని అప్పట్లా కేసీఆర్ సార్ గొప్పగా చెప్పిండు గాని ఏ కానీయలే. తెలంగాణకు ఎమ్లాడే శివుని పెద్ద గుడి, దినాం శితం మందొస్తారు. కొందరు కోడెగట్టేస్తారు రాజన్నకు. మరి వచ్చినోళ్ళందరకు సవలతులు ఉండాలి కదా. హగో గందుకే ఇప్పటి మందం అయితే ఓ 50 కోట్లు పంపుతుర్రు అన్నట్టు. అట్లనే యాదగిరి గుట్ట మీద సుత నజరేసిండ్రు. పెండింగ్ పనుల లిస్టు పంపుర్రి, ఎన్ని పైసలు కావాలనో పంపిస్తాం, అన్ని దబ్బున చేయుర్రని సీఎం సారు ఆర్డర్ వేసిండు. రాజగోపురానికి బంగారం దాపిస్తారట చెప్పుండే. హౌ మరి 100 కోట్లు పెట్టి అత్తర బుత్తర కడితే భక్తులకు మస్తు తిప్పల కాబట్టే.